హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి రాగి పిండి బెల్లంతో చాలా రుచిగా ఉండే బూరెలండి. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది రాగి పిండి అనేది. అందులో బెల్లము రాగి పిండితోటి సింపుల్ వేలో ఈ బూరెలు అనేవి ఎలా చేయాలో చూపించేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. చూడండి, ప్రతి బూరె బాగా పొంగి బాగా వస్తుంది. చాలా రుచిగా కూడా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది రాగి పిండి బెల్లము. ఇలా సింపుల్ వేలో ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి 1 కప్పు రౌండ్ బెల్లం 1 కప్ వేసుకుంటున్నాను. ఈ విధంగా బెల్లం కరగబెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, బూరెలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులోకి 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ పాకం ఏం అవసరం లేదండి. ఈ బూరెలు చేయడానికి ఈ విధంగా మనం లైట్గా బెల్లం కరగబెట్టుకుందాక సరిపోతుంది. చూడండి, ఆ విధంగా వచ్చినప్పుడు తీసేయాలి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి అలా ఎయిర్ బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఈ పాకం అనేది ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే కొద్దిగా చల్లారాలండి. అప్పుడు మనం పిండి రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక స్టైనర్ తీసేసుకొని మనం బూరెలు చేసుకునేటప్పుడు రాగి పిండి అనేది జల్లించుకోవాలండి. ఇక్కడ 1.5 కప్పు రాగి పిండి, అరకప్పు బీప్ పిండి తీసుకుంటున్నాను. బీప్ పిండి వేసుకుంటే మనకనే బూరెలు అనేవి ఇరిగిపోకుండా చాలా బాగా వస్తాయి, బాగా పొంగుతాయి కూడా. 1.5 కప్పు రాగి పిండికి అరకప్పు బీప్ పిండి అయితే వేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 2 కప్పులు పూర్తిగా వేసుకోవాలండి. ఈ స్వీట్ అనేది మనకి బాగా సరిపోతుంది. ఇలా జల్లించుకుంటే ఏంటంటే ఏమన్నా ఉన్నా కానీ వచ్చేస్తాయి. మనం బూరెలు చేసుకునేటప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, పిండి బాగుంటుంది. ఎక్కడ ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది పిండి కూడా. ఈ విధంగా బాగా 2 కలిపేసేసుకోవాలి. ఇలా బీప్ పిండి రాగి పిండితో చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇక్కడ 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా 1 కప్పు ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. అలా తురిమేసిన ఎండు కొబ్బరి వేసుకున్నారనుకోండి, ఈ బూరెలు మనకి తినేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి ఎండు కొబ్బరి అనేది. అలా 1 కప్పు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇక్కడ వంట సోడా 1 స్పూన్ వేసుకోవాలండి. వంట సోడా మనం బాగా పొంగుతాయి వంట సోడా వేసుకుంటే. ఈ విధంగా ఇవి వంట సోడా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. సోడా ఉప్పు అంటారు కదా, అది 1 స్పూన్ వేసుకొని ఇందులోకి బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా బెల్లం కరగబెట్టుకున్న వాటర్ అయితే ఒక స్టైనర్లో వేసేసుకొని ఎక్కడన్నా వేస్ట్ ఉన్నా కానీ వచ్చేస్తుంది. ఈ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. వేడి వేసుకున్నాం అనుకోండి, బూరెలు ఇరిగిపోతాయి, సరిగా రావు. అందుకని కొద్దిగా ఆ విధంగా గోరువెచ్చంగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి. మరీ వేడి వేసేసుకోకుండా ఈ పిండిని అయితే ఈ పిండి బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మొత్తం నీట్గా గరిపడిందాక బాగా కలిపేసేసుకోవాలి. 2 కప్పులు రాగి పిండి, అరకప్పు బియ్య పిండికి మనం 1 కప్పు బెల్లం వేసుకున్నామండి. వాటర్ అనేవి మీకు సరిపోతే బెల్లం వాటర్ అనేవి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. విడి వాటరు కొద్దిగా టైట్గా ఉందనుకోండి, పిండి అనేది ఈ విధంగా మనకు ఉందనుకోండి, మనకు ఆయిల్ పీల్చదు, బూరి కూడా బాగా పొంగుతుంది. ఈ విధంగా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకుంటే పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఆ విధంగా మొత్తం నీట్గా రౌండ్గా కలిపి ఆయిల్ వేడెక్కిన తర్వాత సరిపోతుంది. ఇది నానవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం గోరువెచ్చంగా ఉన్నప్పుడే కలిపి పెట్టుకున్నాం కాబట్టి పిండి బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక ఆయిల్ వేడెక్కిందాక పక్కన పెట్టేసుకుందాము. ఇలా ప్లేట్ పెట్టేసి, ఎక్కడ ప్లేట్ పెట్టకుండా వదిలేసారనుకోండి పగిలినట్టు అవుతుంది. అలా ఏదైనా ప్లాంట్ కవర్ కానీ వేసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పూసుకొని మనకి గోధుమ ముద్దలాగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు బూరె అనేది ఆ విధంగా తీసుకొని ఉండలాగా చుట్టుకోవాలి. అలా రౌండ్గా చుట్టుకొని వేసుకుంటే మనకు రౌండ్ షేప్లో బాగా వస్తుందండి. మరీ పల్చంగా కాకుండా ఈ బూరె అనేది కొద్దిగా మందంగా వేసుకోవాలి. చూడండి, ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. మరీ పల్చంగా వేసారనుకోండి పొంగదు సరిగా. ఈ విధంగా వేసుకొని పెట్టుకొని ఇక్కడ మరీ ఆయిల్ హీట్ కింద లేదనేది కొద్దిగా వేసుకొని చూసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు మరీ హైలో పెట్టేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకోవాలి. చూడండి,
ఆ విధంగా కొద్దిగా వేసుకొని చూసుకొని బాగా తేలితే ఎమ్మట వేసుకున్నారనుకోండి బూరె అనేది మనకు ఆయిల్ లాక్కుండా బాగా ఎమ్మటే వచ్చేస్తుంది. మనం బూరేసినప్పుడు ఈ విధంగా ఆయిల్ అనేది అలా బూరి మీద అన్నాం అనుకోండి బాగా పొంగుతుంది బూరి కూడా. ఇదే విధంగా ఒక్కోటి వేసుకోవచ్చు, లేదా కొద్ది పెద్దదనుకోండి 2-3 ఒకేసారి వేసుకోవచ్చు. నేను ఒక్కోటి అయితే వేసి చూపిస్తున్నాను. ఇలా సింపుల్ వేలో రాగి పిండితోటి మనం ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఒక 10 రోజులు బాగా ఫ్రెష్గా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్లు అయినా కానీ ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తినేయచ్చు బూరెలు అనేవి. ఇలా సింపుల్గా ఒక్కోటి వేసేసుకొని అలా వేసినప్పుడల్లా ఆయిల్ అలా అనేసారనుకోండి బాగా పొంగుతుంది ప్రతి ఒక్క బూరె అనేది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అలా ఎరడాలుగా కాల్చుకొని మరీ మాడకుండా తీసేసుకోవాలి. అలా నేను ఒక్కోటి అయితే మొత్తం వేసేసుకున్నానండి. చూడండి ఆ విధంగా వచ్చిందాక ఉంచుకోవాలి. ఇలా మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ బంట్లో పెట్టుకొని ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్ వేలో రాగి బూరెలు మీకు అనేవి ఎంచక్కా చేసి పెట్టుకోండి పిల్లలకి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ బూరెలు ప్రాసెస్ అనేది. ఈ బూరెలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి.